సూక్ష్మదర్శిని 2 hours 15 minutes డ్యూరేషన్ తో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ అయితే నాకు నచ్చింది. తమ్నెల్ లో పెట్టినట్టుగా సిబిఐ వాళ్ళు కూడా ఈమెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయలేరేమో అని ఎందుకన్నానో మూవీ చూసే మీరు తెలుసుకోవాలి. నజ్రియా హోమ్లీ హౌస్ వైఫ్ క్యారెక్టర్ తో చుట్టుపక్కల ఇంట్లో విషయాలు ఒక క్యూరియాసిటీతో ప్రతి చిన్న డీటెయిల్ ని సూక్ష్మంగా గమనించే అమ్మాయిగా తన ఎక్స్ప్రెషన్స్ కామెడీ టైమింగ్ తో పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేసింది. అండ్ బాసిల్ జోసెఫ్ యాక్టింగ్ అయితే చెప్పక్కర్లేదు. నవ్వుతూ సింపుల్ ఫన్నీగా అట్ ది సేమ్ టైమ్ స్ట్రేంజ్ బిహేవియర్ యాక్టింగ్ తో ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ తో ఖచ్చితంగా అందరినీ ఇంప్రెస్ చేశాడు. ఇంకా ప్లాట్ లైన్ విషయానికి వస్తే చాలా ఇయర్స్ తర్వాత ఇమ్మాన్యుయల్ తన మదర్ తో వాళ్ళ ఇంటికి తిరిగి వస్తాడు. ఆపోజిట్ హౌస్ లోనే ప్రియదర్శిని వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. తనకున్న అలవాటు వల్ల మాన్యుయల్ ఇంట్లో యాక్టివిటీస్ ని ప్రియదర్శిని అబ్జర్వ్ చేస్తూ ఇమ్మాన్యుయల్ వాళ్ళ మదర్ మిస్సింగ్ కేస్ కి ఇమ్మాన్యుయల్ మీద డౌట్ పడుతుంది. అదే కాలనీలో ఉన్న ఫ్రెండ్స్ గ్రూప్ తో ఎలా అయినా ఏం జరుగుతుంది అనేది కనిపెట్టడానికి తనేం చేస్తుంది, ఫైనల్ గా ఏం తెలుసుకుంటది అనేదే స్టోరీ. ఒక పక్క ఫ్యామిలీ స్టోరీతో డార్క్ కామెడీ వేలో సింపుల్ గా సాగుతూ సస్పెన్స్ ఎలిమెంట్స్ రివీల్ అవుతూ ఎండ్ వరకు ట్విస్ట్ ఏంటి అనేలా స్టోరీ లైన్ మొత్తం క్యూరియాసిటీతో ఉంటుంది. మొత్తానికి ఎక్కడా బోర్ కొట్టకుండా గ్రీనరీతో నిండిపోయే లొకేషన్స్, యాక్టర్స్ యొక్క అమేజింగ్ పర్ఫార్మెన్సెస్, హోమ్లీ ఎన్విరాన్మెంట్ అండ్ మెయిన్ గా సస్పెన్స్ గా సాగే ప్లాట్ లైన్ ఇవన్నీ కలిపితే ఈ మూవీ ఫ్యామిలీతో వర్త్ వాచింగ్. అండ్ మన రియల్ వరల్డ్ రేటింగ్ వచ్చేసి 3 out of 5.